దయ్యాలు ఉన్నాయా లేవా అసలేంటి? హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అసలేంటి. మీలో ఎంతోమందికి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది, కానీ మీకు సమయం లేకో, సమయం ఉన్న ఇంట్రెస్ట్ లేకో, ఇంట్రెస్ట్ ఉన్న వీలు లేకో మీరు తెలుసుకోలేకపోయి ఉండొచ్చు. అలాంటి ఆతృత, కుతూహలం, అన్వేషణ ఉన్న వాళ్ళ కోసం ప్రారంభించిందే మన ఈ అసలేంటి ఛానల్. దయ్యం ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఈ మాట విన్న వెంటనే వాళ్ళ జీవితాల్లో కలిగి ఉన్న ఇలాంటి ఏదో ఒక సంఘటనలు గుర్తు తెచ్చుకొని ఉంటారు. ఇంకొంతమంది ఈ పేరు వినగానే భయప్రాంతులు అవుతూ ఉంటారు. అంతెందుకు, ఇంకొంతమంది అయితే దయ్యం అంటే భయం ఉన్నా ఐ డోంట్ కేర్ బ్రో అన్నట్టు నటిస్తూ ఉంటారు. నా లైఫ్లో జరిగిన ఒక సంఘటన గురించి ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ అప్పుడప్పుడు చదువుతూ సంతోషంగా గడుస్తున్న హ్యాపీ డేస్ అయిన కాలేజ్ డేస్ అవి. ఒకరోజు కాలేజ్కి వెళ్తే కాలేజ్ బంద్ అని తెలిసింది. సరే మా అపార్ట్మెంట్కి వెళ్ళాను. ఇంట్లో నేను ఒక్కడనే ఉన్నాను. ఎండ ఎక్కువ అవడంతో ఏసీ ఆన్ చేసుకుని మెల్లగా నిద్రలోకి చేరాను. అలా కాసేపటి తర్వాత గట్టిగా చిటిక చప్పుడు వినపడడం మొదలయ్యింది. ఇలా ఏంటో ఇది అని వచ్చిరాని నిద్ర నుండి మేల్కొని చూస్తే ఎవ్వరూ లేరు. సరే ఏదోలే అని మళ్ళీ మెల్లగా కన్ను మూసాను. కళ్ళు మూసే ఉన్నా నిద్ర మాత్రం పట్టలేదు. కొంతసేపటి తర్వాత ఆ చిటిక చప్పుడు మళ్ళీ వినిపించింది. ఈసారి గుండెల్లో దడ స్టార్ట్ అయింది. పట్ట పగలే చిట్ట చీకట్లో కూడా లేనంత భయం అంటే ఏంటని తెలిసింది. అలా మెల్లగా లేచి చప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలని అడుగు వేయడానికి కూడా భయపడి, అడుగేస్తే కానీ అదేమిటో తెలియదని ధైర్యంతో అడుగులో అడుగు వేయడం మొదలెట్టాను. అలా 2 అడుగులు వేశానో లేదో అని మొగ గొంతు వినిపించింది. దెబ్బకి గుండెల్లో ట్రాన్స్ఫార్మర్ బెల్ అంత పని అయింది. అప్పట్లో నేను చదివిన ప్రకారం, చేసిన ఒక చిన్న రీసెర్చ్ ప్రకారం ఇలాంటి సమయంలో భయం అనేది అస్సలు ఉండకూడదు అనే విషయం గుర్తొచ్చింది. గట్టిగా ఇది మా ఇల్లు, నువ్వు ఎవరైనా సరే బయటికి వెళ్ళు అని డోర్ వైపు వేలు చూపిస్తూ అరిచాను. ఎవరిని అరుస్తున్నానో అసలు అక్కడ ఏముందో తెలియదు, కానీ దీనివల్ల రియాక్షన్ మాత్రం పాజిటివ్ గా ఉంటుందని మనసులో ఎందుకో దృఢంగా అనిపించింది. ఇంకాసేపు అక్కడే ఇష్టదేవతలందరినీ తలుచుకుంటూ భయం ఉన్నా దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని కూర్చొనున్నాను. కాసేపట్లో చిటిక చప్పుడు, అంతకుముందు వినిపించిన ఆ గొంతు చప్పుడు మాయమైంది కదా అని మనసులో హమ్మయ్య అనుకుని గర్వంతో ఇంకోసారి నిద్రలోకి జారాను. కానీ ఇన్ ఫ్రంట్ దర్ ఈస్ క్రొకోడైల్ ఫెస్టివల్ అని అప్పుడు తెలియదు. ఈసారి మాత్రం నిద్ర బాగా పట్టింది. మంచి నిద్రలో ఉన్నప్పుడు సడన్ గా మెలకు వచ్చింది. నా జీవితంలో మర్చిపోలేని అనుభవం. పడుకొనున్న మనిషిని పడుకున్నట్టే ఉన్నాను. లేద్దామని ప్రయత్నిస్తుంటే లేవడం కాదు కదా, కనీసం వేలు కూడా కదపలేకపోతున్నాను. మెల్లగా శ్వాస పీల్చడం కూడా కష్టమవుతుంది. గట్టిగా అరవడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ కూసంత కూడా మాట బయటకు వినపడటం లేదు. ఎంత అరవడానికి ప్రయత్నిస్తున్నా ఏం మాత్రం లాభం లేకపోయింది. ఇది నిజమా కళ అనే విషయం కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నాను. ఎంత ప్రయత్నించినా కళ్ళు కూడా ఆర్పలేకపోతున్నా. కంటికి మాత్రం ఏది కనబడడం లేదు. అన్ని దేవుళ్ళని ఒకరి తర్వాత ఒకరిని తలుస్తూ మనసులో ధ్యానిస్తూ ఉన్నా. ఆ భయం వల్ల కలిగిన అపనమ్మకం వల్లనో ఏమో ఎన్ని దేవుళ్ళని ప్రార్థించినా కంటి రెప్ప కూడా కదపడం సాధ్యపడలేదు. ఆఖరికి నా చిన్నప్పట్లో నేనంటే ఎంతో ఇష్టమైన మా సావిత్రవ్వ గుర్తొచ్చారు. ఇంక ఏది ఆలోచించకుండా ఆమె పేరుని గట్టిగా అరవడం, ఆమెను కాపాడమని ప్రాధేయపడడం మొదలెట్టాను. ఇంతకు ముందులాగే ఎంత అరిచినా అరుపు మాత్రం బయటికి వినపడమే లేదు. అలా కొన్ని క్షణాలు ఆమె పేరుని తలుచుకున్నానో లేదో ఒక్కసారిగా నాకు కలిగిన ఈ ఘోరమైన అనుభూతి నుండి విముక్తి కలిగింది. ఇప్పటికీ మా సావిత్రవ్వ మా కుటుంబాన్ని కాపాడుతున్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీలో ఎవరికైనా ఇలాంటి అనుభూతి ఎదురయ్యింటే కమెంట్స్ లో తెలియజేయండి. బై ద వే, ఈ వీడియోని నేను చేస్తున్నంతసేపు నాకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇంకా దయ్యాలు అవి ఉన్నాయో లేవో మీ ఊహకే వదిలేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఒక సరికొత్త మరియు ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. షెర్లాక్ హోమ్స్ పాత్రను సృష్టించిన
సర్ ఆర్థర్ కనాన్ డాయిల్ గురించి ఒక షాకింగ్ నిజాన్ని చెప్తాను. అసలేంటి తెలుసుకోవాలంటే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.